పొరుగుదేశం చైనా మరొకసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. పెహల్గాంలో దారుణానికి పాల్పడిన పాక్ ను నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. తప్పు చేసిన తన మిత్రుడికి అండగా నిలిచింది. పెహల్గాం ఉగ్ర ఘటనకు సంబంధించి పాకిస్తాన్ సూచించిన స్వతంత్ర దర్యాప్తు ప్రతిపాదనను చైనా సమర్థించింది. భారత్ పాక్లు ఉద్రిక్తతలు చల్లారే చర్యలు తీసుకోవాలని సూచించింది. తాజా పరిణామాలను పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూకి వివరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని తాము పరిపక్వతతో హ్యాండిల్ చేస్తున్నామని చెప్పుకొచ్చినట్లు గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. కశ్మీర్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వాంగ్ యూ చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. పెహల్గాంలో ఏం జరిగిందో ప్రపంచమంతటికి తెలుసు. పాక్ మద్దతున్న ఉగ్రమూకలు అమాయక టూరిస్టుల ప్రాణాలు తీశారు. అయినా పాక్ మాత్రం తనకేం తెలియదని నాటకాలాడుతోంది. తమ తప్పేం లేదని చెప్పేందుకు పలు దేశాధినేతలతో మాట్లాడుతోంది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అంటూ కొత్త పల్లవిని అందుకుంది. దానికిప్పుడు చైనా మద్దతుగా నిలిచింది. పాక్ ఉగ్రవాద కార్యకలాపాల గురించి డ్రాగన్ కి పూర్తిగా తెలుసు. అయితే తన వ్యూహాత్మక అవసరాల కోసం ఆ దేశంతో అంటకాగుతోంది. భారత్ భవిష్యత్తులో తనకు పోటీగా ఎదుగుతుంది అన్న భయంతో ఉన్న చైనా నిరంతరం ఏదో ఒక సమస్య సృష్టించేందుకు పాక్ కి సహకరిస్తోంది. సైనిక సహకారం కూడా అందిస్తోంది. గతంలో పుల్వామా దాడి ఘటన టైంలోనూ డ్రాగన్ ఇలాంటి మాటలే మాట్లాడింది. ఇప్పుడు కూడా తప్పు చేసిన తన మిత్రుడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది చైనా. పెహల్గాం ఉగ్రదాడిపై అమెరికా మరొకసారి స్పందించింది. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం దిశగా ప్రయత్నించాలని భారత్ పాక్లకు సూచించింది. రెండు ప్రభుత్వాలతో నిరంతరం మాట్లాడుతున్నామని తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ అధికారులు దీనిపై స్పందించారు. ఇప్పటికే తమ అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు ఉగ్రదాడిని ఖండించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అమాయకుల ప్రాణాలు తీయడాన్ని సహించబోమని ప్రకటించింది అమెరికా. ఈ విషయంలో భారత్కు అండగా ఉంటామని హామీనిచ్చింది. చైనా పాక్ ను సమర్థించిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రకటన రిలీజ్ అయింది.